ఓయమ్మో ఓయమ్మో ఏమో పోయినట్టుగానే ఉరికొస్తుండు. ఇక ఇప్పుడు మళ్ళీ ఏమి ఎత్తుకొని వస్తాడు, మళ్ళీ ఏమి ఎత్తుకొని వచ్చి మళ్ళీ ఏమి వండమంటాడు. తెప్పుకొచ్చిన మంగమ్మ ఎప్పుడంతావు? మంగకాయలే తెచ్చినవా? తెప్పుకొచ్చిన మంగమ్మ మంచిగా తెచ్చినవు. మంగకాయలు అయితే మంచివే, మంచివే. ఎప్పుడు కౌసుకూర పైసలు ఏడుకెళ్ళి వస్తాయి. అవును, ఏడుకెళ్ళి వస్తాయి. ఇది ఒకటి మంచి పని చేసినావు. వంగకాయలు అయితే మంచిగా కడుక్కొని ఇక పొయ్యి మీద పెట్టుకుంటున్నా. ఇవి మంచిగా ఒలుసుకొని, మంచిగా ఉడికినాక ఒలుసుకొని, అదండకాయ ఎట్లా ఒలుసుకుంటామో అట్లా ఒలుసుకొని మట్టి కూడా తీసుకురాలే మంగమ్మ. మరి తీసుకురా వద్దు నువ్వు, నాకు నాకు అంతా మచ్చ అవుతుంది. మచ్చి ముఖానికి మచ్చ అంతే ఎట్లుంటుంది. ఏమంటాను ఎట్టి పిండేస్తావా? మరి తెల్లగా పిండియాలి. సబ్బు తీసుకొచ్చి రీ సబ్బు చేస్తా. గాలి పెట్టేది ఇప్పుతా గాలి పెట్టేది ఇప్పుతా రీ సబ్బు పచ్చలు తీస్తా. పచ్చలు తీసి నీకు ఇస్తా. 20 రూపాయలు సబ్బు తీసుకురావాలి. రీ సబ్బు తెల్లగా ఉండాలి, తెల్లగా ఉండాలి. మంచిగా తెల్లగా ఉంటేనే నాకు మంచిగా ఉంటుంది, నీట్గా ఉంటుంది. సరే సరే. నీట్గా లేకపోతే ఎవరైనా చూసిన వాళ్ళు ఏమంటారు? మంగమ్మ బట్టలు నిండేదా, గిట్టున్నావు పిండేస్తా. కూర ఎప్పుడు ఉంటుంది? ఇప్పుడేగా నేను గంట సేపు నేను మంగకాయలు తీసుకొచ్చి కూర ఎప్పుడు అవుతుంది? దొండకాయ కూర లెక్క కమ్మగా ఉంటేనే తింటాను నేను, కమ్మ లేకపోతే తినే. నువ్వు తెచ్చింది ఇప్పుడే కదా, ఇప్పుడే తెచ్చినవుగా. నేను జాడకట్టలు కట్టి నీకు పైసలు ఇస్తలేనా? నేను జాడకట్టలు కట్టి నీకు పైసలు ఇస్తలేనా? నేను జాడకట్టలో కట్టి పైసలు ఇవ్వగానే అయిపోతుందా? మరి ఎప్పుడు ఉడకాలి? అది మంట మంచిగా మంతనే లేదు. ఉడుకుతుంది, అదే ఉడుకుతుంది. కుండలు ఉడికేది నోట్లోనే ఉడకాలంటట్టు. తువాలి ఇక్కడి మసిగుడ్డ చేసినవుగా, నువ్వే విండేయాలి కల్లా. నేనే విండేస్తా, నువ్వు వింటున్నావు. దగ్గర నీళ్ళు తీసుకురావాలి. కాదు, ఈ దగ్గొస్తే గిత్తట దగ్గొస్తే కూడా దగ్గు రావద్దు, పిత్తి రావద్దు, ఏది రావద్దు. ఇంకా ఉడకనే లేదు కూర. ఎప్పుడు వండి పెడతావు? ఇంకా బర్రకాడుగో అంటావు. గడ్డేసిరప్పు అంటావు. గడ్డ ఎప్పుడు వేసి రావాలి. ఉడకనే లేదు. ఎంత గట్టిగా ఉన్నది. ఏంటి ఉడికిందా మంగమ్మ? ఉడికినాయి. పొట్టి తిందామా ఇప్పుడు? ఇట్లా మీది పొట్టే ఒలుచుకోవాలి. ఆ దండకాయలు ఎట్లా ఒలుచుకుంటామో అట్లనే ఒలుచుకోవాలి. పెట్టు మంగమ్మ, పెట్టు. పెడుతున్నా. వండే నువ్వు వండి పెట్టిను అనుకో, అందరికి గుర్తు అయిపోతుంది. అందరు వండి పెడతారు. వాళ్ళకు కూడా మంచిగా ఉంటుంది, ఒళ్ళు మంచిగా ఉంటుంది. వాళ్ళకు కూడా కడుపున్నది కాయలు ఒళ్ళు మంచిగా ఉంటుంది. నువ్వు ఎట్ట వండి పెట్టివనుకో, వాళ్ళు కూడా అట్నే వండి పెడతారు, వాళ్ళకు కూడా వండి పెడతారు. బీపీ షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది. నువ్వు ఇంకా అవి ఎప్పుడు వండి పెడతావు? ఇగో నూనె పోసుకున్న జీలకర్ర ఆవాలు వేసుకుంటున్నా. ఇగో 2 పచ్చిమిర్చి, ఇగో ఉల్లిగడ్డ వేసుకుంటున్నా. మంచిగా ఇట్లా కలుపుకొని మంచిగా పండుగ అయ్యేదాకా జరసేపు మూత వేసుకుంటే కొంచెం ఉప్పు వేసుకుందాం. కొంచెం ఉప్పు వేసిన మూత పెట్టుకుందాం. ఇగో మంగకాయలు ఒలిచి పెట్టుకున్నాం కదా, ఇగో వేసుకుంటున్నా. మంగకాయలు వేసుకుంటున్నా, ఒలిచి పెట్టుకున్నాయి. మంచిగా పండుగ వేగేదాకా ఇంకా కొద్దిసేపు మూత పెట్టుకుందాం. ఇక అల్లం ఎల్లిగడ్డ వేసుకుంటున్నా, పసుపు వేసుకుంటున్నా. మంచిగా ఇక ఇట్లా ఎర్రగా అయ్యేదాకా కలుపుకొని ఇక కారం వేసుకుంటున్నా. ఇక ఉప్పు వేసుకుంటున్నా.
ఇగో మంచిగా కొంచెము ఎసరు పోసుకొని ఉడికినాక మనం నానబెట్టుకున్న చింతపండు తీసుకుందాం ఇది ఉడికేదాకా. చింతపులుసు పోసుకుంటున్నా. అన్నం తెచ్చుకోపో, కూర అయింది. టిఫిన్ తెచ్చుకున్నాక పెడతావా? తెచ్చుకోపో. నువ్వు దాన్ని తెచ్చేది మరి నిన్ను కూడా కాపాడాలి. నేను తర్వాత తింటా. నేను తర్వాత నాకెంత పెడితే నన్ను నువ్వు కాపాడుతావు, నిన్ను నేను కాపాడొద్దా? తునకలు అయితే ఇంత తిందువు, నువ్వు తిను అని అందువా? వెనకాలంలో దొరుకుతాయి మంకాలు, మంచిగుంటాయి. ఇవి వండుకుంటే మంచిగుంటుంది. మంగమ్మ వండుకుంటే చూసుకొని మీరు కూడా వండుకొని తినురి. లైట్ కొట్టురి, లైట్ కొట్టురి, ప్లేట్ ప్లేట్ మంచిగా పెట్టుకో. సప్లేట్ బెల్లుగంట గట్టిగా కొడితే బెల్లుగట్ట రావాలి. బెల్లుగంట కొడితే మంచిగా రావాలి. అందరికి నేను వస్తే అందరూ వస్తారు, మంచిగా చూసుకుంటారు. ఓకే బాయ్ 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 బాయ్. ఓకే బాయ్ బాయ్ బాయ్.